రైతులు, వ్యవసాయం, పంటలు ఈ పేర్లను మనం వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు టీవీల్లో చూడడం, వినడం తప్ప వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ ఆ రైతులు వాళ్ళు పండించే పంటలు లేకపోతే మనం బ్రతకడం కష్టం. ఈ పనిని కేవలం వాళ్ళు మాత్రమే బ్రతకడం కోసం చేయడం లేదు. వీళ్ళు ఈ పని చేయడం వల్ల కొన్ని వందల మంది బ్రతుకుతున్నారు కాబట్టి చేస్తున్నారు. మనకి 3 పూట్ల 5,000 నోట్లో వెళ్ళడం కోసం వాళ్ళ అరిచేతులు అరిగిపోయేలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఏ లాభం ఆశించకుండా వాళ్ళను పడక నష్టం వస్తుందని తెలిసిన రిస్క్ చేసి మరీ మన కోసం వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేసే మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు పంటని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. వ్యవసాయం అంతా పూర్తయి రైస్ మన చేతికి రావడానికి 180 రోజులు పడుతుంది. అంటే దాదాపు 6 నెలలు. ఇలా వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లు ఆడించగా వచ్చిన అనేక రకాల రైస్తో మనం రకరకాల వంటకాలు అన్నీ వండుకొని తింటున్నాం. కానీ వాళ్ళు అన్ని రోజులు అంత కష్టపడితే వచ్చిన ధాన్యాన్ని మనం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా విసిరిపడేస్తున్నాం. అదే ఆహారం తినడానికి దొరక్క రోజు చాలామంది పస్తులు ఉంటున్నారు. సో ప్లీజ్, ఫుడ్ని వేస్ట్గా పడేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అది చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, అది లేక ఎంతమంది బాధపడుతున్నారో.